G24 న్యూస్ కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వచ్చే ఆర్థిక సంవత్సరంలో 12 వాయిదాల్లో చెల్లిస్తామని శాసన మండలిలో సీఎం రేవంత్ స్పష్టం. అవయవ దానం బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా సభలో తాను అవయవ దానానికి సిద్ధంగా ఉన్నట్లు కేటీఆర్ ప్రకటన. టెన్త్ పేపర్ లీక్ విషయం పక్కదారి పట్టించడానికి కేటీఆర్పై అక్రమ కేసు పెట్టి చిల్లర ప్రయత్నం. రెండు 2047 నాటికి భారతదేశం గ్లోబల్ గా నంబర్ 1 అవుతుంది సీఎం చంద్రబాబు నాయుడు. విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల్ని వచ్చే ఆర్థిక సంవత్సరంలో 12 వాయిదాల్లో చెల్లిస్తామని శాసన మండలిలో సీఎం రేవంత్ స్పష్టం చేశారు. గత పాలకులు బకాయిలు పెండింగ్ పెట్టి రిటైర్డ్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారని అన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు జైపాల్ రెడ్డి పేరు ఎందుకు పెట్టారని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించగా గతంలో ఆ ప్రాజెక్టుకు ఏ పేరు లేకపోవడంతోనే ఆయన పేరును పెట్టామని సీఎం సమాధానం ఇచ్చారు. దాదాపుగా ప్లీజ్ చెప్పండి చైర్మన్ సార్, మొన్న 15 నెలల అప్పుల మీద అక్కడ సభలో నేను చెప్పిన 1,58,000 పైచిలుకు కోట్ల రూపాయలు ఈ 15 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేస్తే 1,53,000 కోట్లు గత 10 సంవత్సరాలు నడిపించిన ప్రభుత్వం చేసిన అప్పులకు తప్పులకు అసలు మిత్తి 2 కలిపి చెల్లించినాం. సో ఈరోజు ఉన్న పరిస్థితి అంతా రాబోయే 4 ఏళ్లల్లో ప్రతి సంవత్సరం 1,50,000 కోట్ల యావరేజ్గా అప్పు చేస్తే కూడా ఇప్పుడు చేసిన 1,50,000 కోట్లు కాకుండా ప్రతి సంవత్సరం వాళ్ళు చేసిన అప్పులకు తప్పులకు 1,50,000 కోట్ల అప్పు చేస్తే ఇంకా 4 ఏళ్ళకి వేసుకున్న 6 లక్షలు, ఇదొక 1,50,000, 7.5 లక్షల కోట్ల రూపాయలు వాళ్ళు చేసిన అప్పులకు తప్పులకు చెల్లించడానికి పోతుంది. అందుకే ఫీజు రియంబర్స్మెంట్ కొంత ఆలస్యమైంది. స్ట్రక్చర్డ్గా నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో 12 విడతలుగా విభదీసి గత అప్పులు ఏవైతే గతంలో మాకు ఏదైతే లయబిలిటీ కింద వచ్చినాయో వాటిని ఏప్రిల్ 1 తారీఖు 2025 నుంచి మార్చి 31, 2026 ఒక సంవత్సరంలో 12 ఇన్స్టాల్మెంట్ల కింద ఇప్పటి వరకు ఉన్న అప్పులన్నిటిని కూడా 12 ఇన్స్టాల్మెంట్లలో అన్ని విద్యాసంస్థలకు చెల్లిస్తాము. మేము వచ్చిన తర్వాత ఏవైతే తీసుకున్నామో ఆ టైంలో చెల్లిస్తాము. మీరు ఎవరి దగ్గరికి తిరగకండి, ఎవరి దగ్గరికి పోకండి. 12 ఇన్స్టాల్మెంట్ పాత బకాయిలు చెల్లించే బాధ్యత, కొత్త టైమ్లీ పేమెంట్ చేసే బాధ్యత మాది. తప్పకుండా ఆ బాధ్యత మేము తీసుకుంటాము. ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదు. పాత బకాయిలు పెట్టి రాష్ట్రాన్ని దివాలా తీయించి కొంతమంది హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు, రిటైర్డ్ లైఫ్. సో ఆ రిటైర్డ్ లైఫ్ ఎంజాయ్ చేసే వాళ్ళ లయబిలిటీస్ మేము తీసుకొని ముందుకెళ్తున్నాం. డెఫినెట్గా ఫీజు రియంబర్స్మెంట్ చేసే బాధ్యత మాది. ఎందుకంటే ఆ పథకాన్ని ప్రవేశపెట్టిందే మేము. చైర్మన్ సార్, ఫీజు రియంబర్స్మెంట్ ప్రవేశపెట్టిందే మేము, కనిపెట్టిందే మేము, ప్రవేశపెట్టిందే మేము, అమలు చేసిందే మేము. మధ్యలో కొంత అంతరాయం కలిగింది. ఆ అంతరాయాన్ని సరిదిద్ది మళ్ళీ మెయిన్ స్ట్రీమ్లోకి తీసుకొచ్చే అవయవ దానం బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా సభలో తాను అవయవ దానానికి సిద్ధంగా ఉన్నట్లు కేటీఆర్ ప్రకటించారు. మనం లక్షలాది మంది ప్రజలకు ప్రతినిధులం, మనం అందరికీ ఆదర్శంగా నిలవాలి. మన నియోజకవర్గాల్లో కూడా అవయవ దానం అంశంలో చైతన్యం తీసుకురావాలి. ప్రజలందరికీ దీనిపై అవగాహన కల్పించాలన్నారు కేటీఆర్. ఈ మేరకు ఆలోచన ఉన్న సభ్యులు ముందుకు వస్తే శాసనసభ ప్రాంగణంలోనే సంతకాల సేకరణ చేపడతామని స్పీకర్కు సూచన. అందరికంటే ముందు తానే సంతకం చేస్తామని సభలో ప్రకటించిన కేటీఆర్. అవయవ దానం అనేది గొప్ప మానవీయ చర్య, ఇది మరింత మందికి జీవితాన్ని ప్రసాదిస్తోందని కేటీఆర్ అన్నారు. అసెంబ్లీ సాక్షిగా అవయవ దానానికి ముందుకు వచ్చిన కేటీఆర్ అవయవ దానం బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా సభలో తాను అవయవ దానానికి సిద్ధంగా ఉన్నట్లు కేటీఆర్ ప్రకటించారు. ఈ మేరకు ఆలోచన ఉన్న సభ్యులు ముందుకు వస్తే శాసనసభ ప్రాంగణంలోనే సంతకాలు సేకరణ చేస్తామన్నారు. ఒకటే ఒక చిన్న సూచన పెద్దలకు చేద్దామన్న ఉద్దేశంతోనే నేను తీసుకున్నాను సార్. ఇవాళ ఇప్పుడే హరీష్ రావు గారు చెప్పారు, ఆర్గన్ డొనేషన్ ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. నేను ఒక వ్యక్తిగా, ఎందుకంటే అందరి తరపున మా పార్టీ అందరి తరపున కూడా నేను మాట్లాడలేను సార్, కానీ ఒక వ్యక్తిగా నా ప్రతిపాదన ఏంటంటే ఐ విల్ కమ్ ఫార్వర్డ్ సార్. నేను అవయవదానానికి అసెంబ్లీ వేదికగా
నా మద్దతు ప్రకటిస్తూ మనందరం కూడా లెటర్స్ లీడ్ బై ఎగ్జాంపుల్. హౌస్ నుంచి మనందరం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా ఇఫ్ వీ కెన్ లీడ్ బై ఎగ్జాంపుల్, మన ఒక్కొక్కరం కూడా 2 లక్షల మందికి 3 లక్షల మందికి ప్రతినిధులం సార్ ఇక్కడ. కాబట్టి ఒకరోజు స్పీకర్ గారు దయచేసి మీరు హౌస్లోనే ఇక్కడ అసెంబ్లీలోనే ఒకరోజు అందరం కూడా పేపర్ సైనింగ్ క్యాంపెయిన్ కూడా పెట్టినట్టయితే సైన్ చేయాలనుకున్న వాళ్ళం, ఎందుకంటే అందరం కూడా ఎమ్మెల్యేలు, మనం లెటర్స్ లీడ్ బై ఎగ్జాంపుల్. మన నియోజకవర్గాల్లో ఆర్గాన్ డొనేషన్ ని ఎంకరేజ్ చేస్తే నేను వరుసలో ముందుండి నేను సంతకం పెట్టడానికి మొదటి సభ్యుడిగా ముందుకు వస్తున్నాను. అధ్యక్ష, థ్యాంక్ యూ. 10th పేపర్ లీక్ విషయం పక్కదారి పట్టించడానికి కేటీఆర్పై అక్రమ కేసులు పెట్టి చిల్లర ప్రయత్నం చేశారు. 10వ తరగతి పరీక్షలు కూడా సరిగా నిర్వహించడం చేతకాని ప్రభుత్వం, ఇది పిల్లల భవిష్యత్తుతో ఆడుకుంటుంది ప్రభుత్వం. నగరికల్లో కేటీఆర్పై పెట్టిన కేసు చిల్లర కేసు. సీఎం రేవంత్ డైరెక్షన్లోనే కేసు పెట్టారు. పరీక్షలు సరిగా నిర్వహించమని కోరితే కూడా కేసులు పెడుతున్నారు. ప్రశ్నించిన వారిపైనే కేసు నమోదు చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీకి నాయకులకు కేసులు కొత్త కాదు, పోరాడడం కొత్త కాదు. ముఖ్యమంత్రి కార్యాలయం నుండి ఆర్డర్ రాగానే సెకండ్ల మీద కేసులు నమోదు చేస్తున్నారు. పేపర్ లీకేజీ కేసులో అసలు నిందితుల్ని తప్పించారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి చిల్లర వేషాలు మానుకోవాలి. పోలీసులు చట్ట ప్రకారం నడుచుకుంటే మంచిది. మేము న్యాయపరంగా కొట్లాడతాం. ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి. మేము అధికారంలోకి వచ్చాక అన్ని తేలుస్తామన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. తన చేతగంతనాన్ని పదే బయట పెట్టుకుంటుంది. విపక్షాన్ని చూసి ఎట్లా భయపడుతుందో, కేటీఆర్ చూసి ఎట్లా భయపడుతుందో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ నగరికల్లో వాళ్ళు పెట్టే కేసు కూడా ఉదాహరణ. ప్రతి దాంట్లో నుంచి ప్రజల మైండ్ డైవర్ట్ చేయడం కొరకు చేసే ఒక చిల్లర ప్రయత్నాల్లో భాగంగా ఈరోజు ఈ కేసు కూడా వాళ్ళు పరీక్షలు కూడా నిర్వహించడం చేత కానీ ఒక దరిద్రమూర్తనం నుంచి బయటపడడం కొరకు ఈ కేసు చేసేది తప్ప ఇంకోటి కాదు. ఇది స్పష్టంగా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు నమోదు చేయబడ్డ కేసు తప్ప ఇంకొకటి కాదు. దిలీప్ పైన కానీ కేటీఆర్ గారి పైన కానీ ఆ పెట్టిన కేసు దాన్ని చూస్తే అది నవ్వుకుంటారు ఎవరైనా, జడ్జిలతో సహా. ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో. దిలీప్ కానీ కేటీఆర్ గారు కానీ ఇద్దరు కూడా అరెస్ట్ అయిన వార్త వచ్చిన తర్వాతనే, ఆ నేరస్తులు ఎవరో ప్రభుత్వమే చూపించిన తర్వాతనే, పోలీస్ శాఖ చూపించిన తర్వాతనే వెంటనే దీనిపైన విచారణ చేయండి, దోషులపైన చర్యలు తీసుకోండి, పరీక్షలు సక్రమంగా నిర్వహించండి అని చెప్పారు. అందులో రేవంత్ రెడ్డి నోట్ల నుంచి వచ్చే బూతు ఒక్కటి కూడా లేదు, అసభ్య పదజాలం అసలు లేదు, ఎవరినో కించపరిచేది దాంట్లో ఏమాత్రం కూడా లేదు. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది, పరీక్షలు నిర్వహణ నేర్చుకోండి, పిల్లల భవిష్యత్తుతోనే ఆడుకోకండి, ఇది మీ మద్దతుతోనే, మీ ప్రభుత్వంలో ఉండే పెద్దల అందరితోనే జరుగుతున్నటువంటివి అనే విషయాన్ని స్పష్టంగా ప్రభుత్వం దృష్టికి తీసుకురాదలుచుకున్నారు. కానీ వాళ్ళ ఆగమేఘాల మీద దాదాపు పిటిషన్ రాకముందే ఎఫ్ఐఆర్ రెడీ చేసి పెట్టుకున్నట్టున్నారు. వాస్తవానికి బిఎన్ఎస్ ప్రకారం 15 రోజుల్లో ఎప్పుడైనా చేసి పిటిషన్ ఇచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్, కానీ సెకండ్ల మీద పిటిషన్ ఇవ్వడం, ఎఫ్ఐఆర్. పైగా ఇక్కడున్న ఈ చోట నాయకుడు ఎవరో కేటీఆర్ గారికి తెలుసట, ఆల్రెడీ వారి సామాజిక వర్గం ఏందో కూడా తెలుసట. ఇది ఇంకా చాలా ఆశ్చర్యంగా ఉంది. అంటే ఇది ఏంది, ప్రభుత్వం తన అసమర్థతను, తన చేతగంతనాన్ని బయట పెట్టకుండా ఉండడం కొరకు ఎవరు భయపెట్టించి రాజ్యం చేస్తామని ఒక మూర్ఖ ప్రయత్నం. ఇదే సందర్భంలో పేపర్లు లీక్ అయిన విషయం చర్చకు రాకుండా ఉండాలంటే ఇటువంటిది ఏదో జరగాలి ఇంకొకటి అని చెప్పి ఒక చిల్లర ఎత్తుగడలో భాగంగా చేసే కేసు తప్ప ఇది ఇంకోటి కాదు. నల్గొండ జిల్లా ఎస్పీ మీరు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఏ రకంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసిండ్రో, ఎట్లా చేసి వచ్చినా ప్రభుత్వమే పిటిషన్ తయారు చేసి ముఖ్యమంత్రి గారి ఆఫీస్ నుంచి కాంప్లైంట్ తయారు చేసి పంపించి సెకండ్ల మీద హడావుడిగా కేసులు పెడుతున్నారు. అదే లీకేజ్ కేసులో, పేపర్ లీకేజ్ కేసులో నిందితుల్ని పట్టుకోవడానికి, నిందితులను బయట పెట్టడానికి చాలా రోజులు పట్టింది వీళ్ళకు. దాన్ని మూసేసే ప్రయత్నం చేసినారు, కానీ మొత్తం బహిరంగమైన తర్వాత తప్పని పరిస్థితులలో ఎఫ్ఐఆర్లు చేసి విచారణ చేస్తున్న హడావుడి చేశారు. తెల్లవారే దాని నుంచి పక్కదారి పట్టించడం కొరకు
ఈ చిల్లర ప్రయత్నం చేసిండ్రు. ఈ కేసులు ఈ ఎఫ్ఐఆర్లు ఇవి మమ్మల్ని భయపెట్టలేవు. కేటీఆర్ని దిలీప్ని ఎంత తొందరగా జైలు పంపాలనే ఆతృత ఉన్నట్టుంది రేవంత్ రెడ్డికి. రేవంత్ రెడ్డి ఈ చిల్లర ప్రయత్నాలు మానుకో, ఈ చిల్లర వేషాలు మానుకో. ఇటువంటివి హనుమంతుని ముందట కుప్పిగంతులు లాంటివి ఇవి. ఉద్యమాల నుంచి వచ్చిన వాళ్ళం, ఈ కేసులు ఇవన్నీ తెలియనోళ్ళం కాదు. ఇప్పటికైనా పరిపాలన నేర్చుకో తప్ప ఈ చిల్లర ప్రయత్నాలతోని నువ్వేదో. నా మాటలు గుర్తు పెట్టుకోండి. 2047 నాటికి భారతదేశం గ్లోబల్ గా నంబర్ 1 అవుతుంది. అందులో 33% మంది తెలుగు జాతి ఉండాలి అనేది నా ఆలోచన అన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. ఫైనలీ క్లోజ్ విత్ స్మాల్ డైలాగ్ సార్. అద్భుతం జరిగినప్పుడు ఎవరు గుర్తించరు, జరిగినాక గుర్తించాల్సిన అవసరం ఉండదు. సో ఐ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ద ఆఫీసర్స్ సార్, మళ్ళీ భవిష్యత్తులో జ్ఞాపకం పెట్టుకుంటారు. డోంట్ బాదర్. ఆ రోజు జ్ఞాపకం పెట్టుకోరు కానీ భవిష్యత్తు ఐఎమ్ ది విట్నెస్ ఫర్ దట్. డోంట్ బాదర్. సో డెఫినెట్ గా మీరు చేసిన పని గుర్తు పెట్టుకుంటారు. బిగినింగ్ లో గుర్తు పెట్టుకోకపోవచ్చు, జరిగినా గుర్తు పెట్టుకోకపోవచ్చు, శాశ్వతంగా గుర్తుంటారు. యు మేక్ ఇట్. So I assure you, sir, we all will be a part of this wonderful miracle what we are aspiring, and we'll definitely with That you is make not it a happen. miracle. Malli cheptunna, that is not a miracle. That is we are deserved. I am telling you again and again, all of you, by 2047, మీరెవరు ఎఫర్ట్ చేసినా చేయకపోయినా Indians will be number 1 community globally. Among them 33% Telugu community ఉండాలని నా ఆలోచన. India will be number 1 or 2. There is no doubt about it. Nobody can beat us. That is the strength of Indians we have inherited. I am telling you. మీరు ఇంకా ఆలోచన వదిలేండి. మీరు ప్రపంచం మొత్తం గుర్తిస్తున్నారు. ఆ పరిస్థితి వచ్చేసారు. ఒకప్పుడు నేను మాట్లాడితే నేను చెప్పాను, మీరు కొంతమంది గుర్తుపెట్టుకోవాలి. ఒక స్విట్జర్లాండ్ మంత్రి వచ్చాడు. నేను ఇది మాట్లాడితే ప్రెస్లో చెప్పాడు. ఏమని? మా దేశంలో ఆయన పిచ్చోడు, ఏదో వాగుతున్నాడు చీఫ్ మినిస్టర్ అయినా, మా దేశంలో జైల్లో పెడతారని చెప్పాడు. చెప్పెళ్ళాడు. అందరూ నన్ను పొజిషన్ పట్టుకున్నాను, నువ్వు పిచ్చోడు పిచ్చోడు అని. దెన్ తర్వాత అతను ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. నేను దావోసు పోతే సారీ చెప్పాడు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఇప్పుడు నాకు అర్థమవుతుంది ఇండియా అంటే ఏంటని. అంటే ఇండియా అంటే ఒకప్పుడు ఎవడు గుర్తించేవాడు కాదు. సింగపూర్ పిఎం వచ్చాడు, గోచాంగ్ వచ్చి మేము ఇద్దరు కారులో పోతున్నాం, ఇవన్నీ మాట్లాడుతూ ఉంటే ఆయన అన్నాడు, నువ్వు చాలా ఆప్టిమిస్ట్ అన్నాడు. కాదండి, ఐఎమ్ రియలిస్ట్ని, నేను చెప్తున్నా 100% ఇండియా ఈజ్ గోయింగ్ టు అచీవ్ అని చెప్పాను. యు ఆర్ హ్యావింగ్ కాన్ఫిడెన్స్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ కాన్ఫిడెన్స్ అన్నాడు. ఓకే, విల్ ఛాలెంజ్ అంటే చూద్దాం అన్నా నేను. మళ్ళీ నేను ఎక్కువ రెగ్యులర్గా పోతా ఉంటాను సింగపూర్కి. మళ్ళీ పోయినప్పుడు సారీ, నీతో మరి డిఫర్ అయ్యాను. నవ్ ఐఎమ్ సీయింగ్ వాట్ ఇండియా. నో బడీ బిలీవ్డ్, ఐఎమ్ టెలింగ్ యూ. నవ్ ఎవ్రీబడి ఈస్ బిలీవింగ్ గ్లోబలీ. ఇంకా మీలో కూడా అనుమానం వద్దు. యు మూవ్ ఫార్వర్డ్. Thank you, sir. Thank you, sir. 9.74 లక్షల కోట్ల అప్పు పెట్టి వెళ్లారు. అప్పులు వడ్డీలు చెల్లింపులు మనం సమయానికి కట్టకపోతే క్రెడిబిలిటీ పోతుంది. ఆ క్రెడిబిలిటీ పోకుండా వ్యవహరిస్తున్నాం. అభివృద్ధి చేయాలి, దాంతో పాటు ఇచ్చిన హామీల మేరకు పథకాలు అమలు చేయాలి. నేను ఒక్కటినే పరిగెత్తుతూ పనిచేస్తే సరిపోదు, నాతో పాటు అంతా పరిగెత్తాలి, అప్పుడే సత్ఫలితాలు వస్తాయన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. 9,77,000 కోట్ల రూపాయలు డెట్ ఉంది. డెట్ సర్వీసింగ్ చేయాలి. ఒకసారి డెట్ సర్వీసింగ్ చేయకపోతే నేరుగా తెలంగాణ ఆంధ్ర రాష్ట్రానికి రెండుకి ఇబ్బంది వచ్చినప్పుడు ఒక విషయంలో మన వాళ్ళు పే చేయలేకపోయారు, వాళ్ళు కూడా పే చేయలేకపోయారు. దానిపైన వాళ్ళు సెబీ పంపించి ఇమ్మీడియట్ గా ఇది డిఫంక్ట్ అయ్యారు కాబట్టి మీరు యాక్షన్ తీసుకోమని సెబీ పంపిస్తే ఆల్ బ్యాంక్స్ అందరికి పంపించేస్తారు. అక్కడి నుంచి గవర్నమెంట్ యొక్క క్రెడిబిలిటీ పోతే అక్కడి నుంచి బారోయింగ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది, డబ్బులు ఇచ్చేవాడు ఇవ్వడు. ఒక పక్క క్రెడిబిలిటీ కాపాడుకోవాలి, ఇన్ టైంలో డెట్ పే చేయాలి. ఇప్పుడు మళ్ళీ పాత డెట్ అంతా కూడా స్వాపింగ్ పోతున్నాం, ఎందుకంటే రీఫైనాన్సింగ్ వెళ్తున్నాం. దానివల్ల ఒక 2,000 కోట్లు 3,000 కోట్లు సేవ్ అవుతుందంటే దానికి కూడా వెళ్ళి ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్ని మార్గాలు ఆలోచిస్తున్నాం. మీలో నాకంటే కూడా ఇంకా ఆలోచనలు ఎక్కడన్నా ఉంటే సజెస్ట్ చేయండి. వీ వాంట్ టు గో ఆల్ అవుట్ టు ప్రొటెక్ట్ ది స్టేట్, టు రీబిల్డ్ ది స్టేట్.
ఇక్కడ ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది కొంచెం ఎక్స్ట్రా మైల్ నడవాలి. నేను అందరికీ ఒకటే చెప్పాను, మనందరం కూడా గుర్తుపెట్టుకొని హార్డ్ వర్క్ చేయడం కాదు, ఇన్నోవేటివ్ గా ఉండే టైమే సద్వినియోగం చేసుకో. అందరూ పనిచేస్తే ఎకో సిస్టమ్ పర్ఫెక్ట్ గా డెవలప్ అవుతుంది. కానీ కొంతమంది పని చేయకుండా కొంతమంది పని చేస్తే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకే నేను చాలా విధాలుగా పోయాను. కానీ ఈసారి మాత్రం నేను ఒక్కడనే పరిగెత్తేవాడిని. అది కూడా చెప్తాను, డోంట్ మిస్టేక్ మీ. ఈ పక్క ఉండేవాళ్ళకి కానీ ఆ పక్క ఉండేవాళ్ళకి కానీ నేను పరిగెత్తు పని చేస్తా ఉండేవాడిని, మీరు కొంతమంది పని చేసేవాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు. ఈసారి అట్ట కాకుండా నేను పరిగెత్తడం కాకుండా నాతో కూడా మిమ్మల్ని కూడా తీసుకెళ్లాలనుకుంటున్నా, మిమ్మల్ని కూడా పరిగెత్తించాలనుకుంటున్నా. బీ క్లియర్. ఐ వాంట్ టు మేక్ ఇట్ వెరీ క్లియర్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. అప్పుడే రిజల్ట్స్ వస్తాయి, అప్పుడే సస్టైనబిలిటీ వస్తుంది, అప్పుడే మీలో సమర్థత పెరుగుతుంది. అందుకే నేను ఒక పక్క ప్రోగ్రామ్స్ చేస్తూనే, వెల్ఫేర్ చేస్తూనే, ఇంకొక పక్క డెవలప్మెంట్ చేస్తూనే 5 ఏళ్లు అధ్వానంగా తయారైన రోడ్లు ఒక్కోటి బాగు చేసుకుంటూ వస్తున్నాం. గుంతలు పడిన 20,000 కిలోమీటర్ల రోడ్లు బాగు చేశాం. ఇంకా 1000 కోట్లు కావాల్సి ఉంది. వాటిని కూడా విడుదల చేస్తాం. ప్రభుత్వం P4ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. ఉగాది రోజున దీనికి నాంది పలుకుతున్నామన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. మీరు చూస్తే 5 సంవత్సరాలు రోడ్డు వ్యవస్థ అయితే అధ్వానం అయిపోతే కొద్దిగా ఇది చేసుకుంటూనే అరౌండ్ 20,000 కిలోమీటర్స్ వేర్ ఏబుల్ టు రివైవ్. మిగిలిన దానికి కూడా ఇంకొక 1000 కోట్లు అవుతుందంటే అది కూడా ఇస్తానని చెప్పాను. ఇమీడియట్ గా కూడా స్టార్ట్ చేస్తున్నాం. R&B రోడ్స్ 100% పార్ట్ హోల్ ఫ్రీ రోడ్స్ వస్తాయి. అది కూడా ఈ సమ్మర్ లోనే విల్ కంప్లీట్ దట్ వర్క్స్. కాబట్టి మీరు ఇక్కడికి వచ్చినప్పుడు అందుకే నేను పీపుల్స్ పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్ కూడా తీసుకుంటున్నాం. ఇంతవరకు టెక్నాలజీని ఇంత విరివిగా అందరం ఉపయోగించుకోలేకపోయా, మనం ఇవి కూడా ఉపయోగిస్తున్నాం. దీనివల్ల మీ హ్యాండ్స్ ని స్ట్రెంగ్తన్ అవుతుంది. ఆఫీసర్స్ గానీ, మినిస్టర్స్ గానీ, కలెక్టర్స్ గానీ ఇది బయట ఇవ్వడానికి కాదు, కానీ అందరం పనిచేయడానికి, ప్రజలు మనల్ని మెచ్చుకునే విధంగా సమస్యల పరిష్కారం చేసి ముందుకు పోవాలని ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నాం. నేను అందుకే మీ అందరికీ చెప్తున్నా, ఒక పక్క GSTP, ఒక పక్క వెల్ఫేర్, ఒక పక్క సర్వీసెస్ అన్ని మెజర్ చేసుకుంటాం. ఏ ఫంక్షనరీ అయితే సరిగా పనిచేయలేదో ఆ ఫంక్షనరీ మీద ఫోకస్ పెట్టి స్కిల్ లేకపోతే స్కిల్ బిల్డప్ చేస్తాం. ఆయన అప్రమత్తంగా లేకపోతే అప్రమత్తంగా ఉండడే చేస్తాం. అల్టిమేట్ గా బెటర్ సర్వీస్ డెలివరీ ఈజ్ అవర్ మోటివ్. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నా. అదే మరిగా ఈ రోజు గవర్నమెంట్ లో P4 కూడా రేపు 30th చేస్తున్నాం. దాంట్లో కూడా మనకి క్లారిటీ ఇచ్చాం. ఇది ఒక మనకి ప్రోగ్రామ్, మేజర్ ప్రోగ్రామ్ కింద ఇప్పుడు నేను అందుకే చెప్పాను, డైరీ చేసి ఐ అప్రిషియేటెడ్. ప్రతి ఒక్కరి ఆదాయం పెరగాలి. ఈ రోజు మనకు అన్ని వర్టికల్స్ లో చూస్తే లైవ్ స్టాక్ ఇది మెయిన్ వర్టికల్ గా తయారైంది. ఎక్కువ మందికి జీవనోపాధి, మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించే విధంగా డైరీ పనిచేసే పరిస్థితి వచ్చింది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. జీరో పావర్టీ ఇస్ అవర్ గోల్. మీరు కూడా ఎక్కడికక్కడ జీరో పావర్టీని అడాప్ట్ చేసుకునే విధంగా ఎవరైతే హై నెట్వర్త్ ఇండివిజువల్స్ ఉంటారో వాళ్ళందరినీ మోటివేట్ చేసి వాలంటరీగా ముందుకు వచ్చి పనిచేసే పరిస్థితి తీసుకురావాలి. మేము కూడా వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేస్తాం. ఆ కాన్సెప్ట్ అర్థం చేసుకుని ముందుకు పోవడం ఇది నిరంతరం చేయాల్సిన అవసరం ఉంది. సంపద మనం 55 లక్షలు ఆదాయం వస్తుంది, తలసరి ఆదాయం వస్తుంది చెప్తే 23 ఏళ్ళు వస్తుంది. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జాక్ట్ గా 95లో నేను విజన్ డాక్యుమెంట్ తయారు చేసినప్పుడు ఎవరు నమ్మదా, ఎగతాళి చేశారు. కానీ ఆ విజన్ డాక్యుమెంట్ మీరు ఈరోజు చూస్తే తెలంగాణ దేశంలో హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్, అలాంటి ఎకో సిస్టమ్ క్రియేట్ చేశాం. ఎన్నేళ్లు మొత్తం కలిసి 25 ఏళ్లు. టుడే మనం చేసేది ఇంకొక 23 ఏళ్ళకి చేస్తున్నాం. ఆ రోజు చాలా లో బేస్ ఉండేది, ఈ రోజు ఈ లెవెల్కి వచ్చాం. కాబట్టి ఈ విషయంలో మీరు గుర్తుపెట్టుకొని ఈ విధంగా ముందుకు పోవడం, నిరంతరం ఏదో సంపద కొంతమంది చేతుల్లోనే ఉండడం కాకుండా అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఆర్థిక అసమానతలు తగ్గించుకుంటూ మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వడం మన ఉద్దేశం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కాబోయే మంత్రి వివేక్ వెంకటస్వామి అండతో విచ్చలవిడిగా సాగుతున్న ఇసుక అక్రమ రవాణా. చెన్నూరు నియోజకవర్గం కొల్లూరు వద్ద నడి రోడ్డుపై ఇసుక లారీలను పార్క్ చేసిన లారీ డ్రైవర్లు. దీంతో రోడ్డు బ్లాక్ అయి నరకయాతన అనుభవిస్తున్న వాహనదారులు. వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవిపై ఉన్న సోయి నియోజకవర్గ ప్రజలపై లేదని ప్రజల ఆగ్రహం. చూడండి ప్రజలారా, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వివేక్ ఎట్లా చెలాయిస్తాడో చూడండి. మొత్తం రోడ్ల మీద మొత్తం పెట్టి ప్రయాణికులను మొత్తం ఇబ్బంది గురి చేస్తాడు. మొత్తం రోడ్ మొత్తం లారీలను నిలిపి హైదరాబాద్కు ఉసుక తరలించుకుంటా ఈ వివేక్ వెంకటస్వామి ఇట్లాంటి పనులు చేసుకుంటా ఇక మంత్రి పదవి గురించి ఈయన కొట్లాడతాడు. చూడండి మొత్తం ప్యాకు, ప్రయాణికులు, స్కూల్ పోయే పిల్లల స్కూల్ బస్సులు అన్నీ మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఇక్కడ కొల్లూరు దగ్గర.
చెన్నూరు నుంచి కొల్లూరు దాకా నాన్ స్టాప్ మొత్తం లారీలు 2 వరుసలు ఉన్నాయి. ఈ వివేక్ వెంకటస్వామి మొత్తం ఉసుక దోపిడీకి చేసుకుంటూ ఇంకా మంత్రి పదవులు కావాలి, నా కొడుకు కూడా మినిస్టర్ పదవి కావాలన్నట్టు మాట్లాడుకుంటూ మొత్తం లారీలన్నీ ప్యాక్ చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. చూడండి, చెన్నూరు కాన్స్టిట్యున్సీ, మంచిర్యాల డిస్టిక్, కొల్లూరు దగ్గర ట్రాఫిక్ జామ్ అయిపోయింది. మొత్తం ఒక 2 గంటల నుంచి స్తంభించిపోయింది. కాంగ్రెస్ 8 మంది ఎంపీలు, బీజేపీ 8 మంది ఎంపీలు కలిసి కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తెచ్చింది మాత్రం గుండు సున్నా అని తెలిపారు అసెంబ్లీలో మాజీ మంత్రి ఎమ్మెల్యే కేటీఆర్. పార్లమెంట్ ఎన్నికల్లో మా పార్టీ పోటీ చేసింది అధ్యక్ష. మాకు సీట్లు రాలేదు, మాకు ఒక్క సీటు కూడా రాలేదు, అన్ని సీట్లు ఓడిపోయాం. చాలా మంది సంకలు గుద్దుకున్నారు, సంబరపడ్డారు. బీఆర్ఎస్కు 0-0-0 గుండు సున్నా అని మాట్లాడారు అధ్యక్ష. కరెక్టే అధ్యక్ష, మాకు సీట్లు రాలేదు. 8 సీట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి, 8 సీట్లు బీజేపీకి వచ్చినాయి, 1 మజ్లిస్ పార్టీ గెలిచింది. కానీ వాస్తవం ఏంది అధ్యక్ష, మాకు వచ్చింది 0నే కరెక్టే పార్లమెంట్ ఎన్నికల్లో. కానీ తెలంగాణకు వచ్చింది ఏంటి అధ్యక్ష? ఈ బడ్జెట్లో, కేంద్ర బడ్జెట్లో గుండు 0. 8 + 8 నార్మల్గా అయితే 16, కానీ ఇక్కడికి వచ్చే వరకు మాత్రం 8 + 8 ఖచ్చితంగా గుండు 0 అయిందని చెప్పక తప్పడం లేదు అధ్యక్ష. అధ్యక్ష, నేను పెద్దలు డిప్యూటీ సీఎం గారికి, గౌరవనీయులైన సహచర శాసనసభ్యులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప అని ఒక మహాకవి అన్నారు. అట్లాగే కొట్లాడకపోతే కేంద్రం కూడా మనకు వినదు అధ్యక్ష, మనతో మాట్లాడదు, మనం అడిగినవి కూడా చేయదు. అడగందే అమ్మ కూడా బువ్వ పెట్టదంటారు అధ్యక్ష. అట్లే మనం కూడా కొట్లాడాల్సిందే, పోరాడాల్సిందే. దానికోసం మేము కూడా కలిసి రావడానికి సిద్ధంగా ఉన్నాం. డిప్యూటీ సీఎం గారికి, ప్రభుత్వానికి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. 2027 నాటికి పోలవరం పునరావాసం పూర్తి చేస్తాం, నిర్వాసితులందరికీ న్యాయం చేసిన తర్వాతే ప్రాజెక్టు నీటిని విడుదల చేస్తామన్నారు సీఎం చంద్రబాబు. ఆ రోజు మొదటి దశలో భాగంగా 49 పునరావాస కేంద్రాలు 2025కు పూర్తవుతాయి. ఇంకో పక్క ఆ రోజు కట్టినటువంటి ఇండ్లు కూడా మధ్యలో ఆపేస్తే దానికి కూడా రేట్లు పెరిగిపోయి అదనంగా భారం పడే పరిస్థితికి వచ్చింది. ఏదేమైనా 49 గ్రామాలున్నాయి, 17,717 పీడిఎఫ్లున్నాయి. ఇవన్నీ కూడా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చేయడానికి ముందుకు పోతాం. ఇప్పుడే మిత్రులు ఒక విషయం చెప్పారు, కొంతమంది పేర్లు కూడా డిలీట్ అయినాయి, బయట పోతే అవన్నీ కూడా ఇవ్వడం లేదని చెప్పి అడ్మినిస్ట్రేషన్ కి చాలా స్పష్టంగా ఆదేశాలు ఇస్తున్నా. జెన్యూన్ గా ఉండే ప్రతి ఒక్క పైసా కూడా మీకు పే చేస్తాం, ఎక్కడ దానికి అనుమానం అవసరం లేదు. కానీ అదే సమయంలో కొంతమంది మోసం చేసే వ్యక్తులు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండండి. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే ప్రాజెక్టు. డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కరెక్ట్ గా లేకపోతే మనం గాని ఎక్కడన్నా అన్ని బాగా జరిగి ఒక చిన్న విషయంలో ఎక్కడన్నా తప్పు జరిగినా అది టెక్నికల్ గా కావచ్చు, లేకుంటే ఏ విధంగా తప్పు జరిగినా మళ్ళా మనందరికి చెడ్డ పేరు వస్తుంది, ప్రాజెక్టుకే ప్రమాదం వస్తుంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 5 సంవత్సరాలు ప్రాజెక్టు డబ్బులు ఖర్చు పెట్టలేదు, వచ్చిన డబ్బులు డైవర్ట్ చేశారు. దానివల్ల మీరు చూస్తే ఈ రోజు పునరావాస కార్యక్రమాలన్నీ మళ్లీ కొత్తగా టెండర్లు పిలిచాం. ఈ రోజు సిమెంట్ రేటు పెరిగింది, ఖర్చులు పెరిగాయి, ఎప్పటికప్పుడు ఇన్ఫ్లేషన్ ఉంటుంది. మళ్లీ అదనంగా 500 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. అంటే ప్రాజెక్టు వల్ల సకాలంలో పూర్తి అయి ఉంటే మీరు కూడా జీవితాల్లో సెటిల్ అయ్యేవారు. ఈ నీళ్లు ఉంటే వ్యవసాయం బాగా జరిగేది, అదనపు ఆయకట్టు వచ్చేది, ఆదాయం పెరిగేది. ఇంకొక పక్కన హైడల్ ప్రాజెక్ట్ మీరు చూస్తే పవర్ జనరేషన్ కోసం పెట్టింది, బాగా లేట్ అయింది కాబట్టి దగ్గర 2,500 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి వచ్చే ఆదాయం పోయింది. ఇంకొక పక్క అదనపు భారం పడే పరిస్థితికి వచ్చింది. ఇలాంటి చాలా సమస్యలు వచ్చాయి. ఏదేమైనా ఒకటే హామీ ఇస్తున్నా, 2027కి పునరావాసం పూర్తి చేయాలని ఒక సంకల్పంతో ముందుకు పోతున్నాం. కానీ వీలైతే ప్రాజెక్టు నీళ్లు వదిలిపెట్టే ముందే మీ అందరికీ పునరావాసం ఇచ్చి తర్వాత ప్రాజెక్ట్ నీళ్లు వదిలిపెడతామని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకనే ఒక టార్గెట్ పెట్టుకొని 2027 డిసెంబర్ కి ప్రాజెక్టు పూర్తి అయ్యుంటే 2026 డిసెంబర్ కి మీ అందరికీ పునరావాసం కల్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టమని ఆఫీసర్లందరినీ కోరుతున్నా. వాళ్ళకి కావాల్సిన స్టాఫ్ ఇస్తాం, మనుషులు ఇస్తాం. కలెక్టర్స్ ఇక్కడే ఉన్నారు, సెక్రటరీ గారు ఇక్కడే ఉన్నారు. వారికి ఒకటే ఆదేశాలు ఇస్తున్నా, ఎక్కడ కూడా ఒక్క వ్యక్తి కూడా మిస్ కావడానికి వీలు లేదు. రెండోది, ఎక్కడా ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కావడానికి వీలు లేదు. ఎవరైనా సరే పైరవికారులు గాని, దళారులు గాని, ఎలాంటి వ్యక్తులు కూడా ఇక్కడ ప్రమేయం లేకుండా చేసే బాధ్యత మీది. ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, వీళ్ళందరికీ పునరావాసం కల్పించిన తర్వాత కూడా మనకు ఒక బాధ్యత ఉంది. వీళ్ళొక
పోలవరం నిర్వాసితుల్ని ఆదుకునే బాధ్యత మాది. గత ప్రభుత్వ నిర్వాసితులకు 1 పైసా ఇవ్వలేదు. వచ్చిన 9 నెలల్లోనే ఎక్కడ 1 పైసా అవినీతి లేకుండా 829 కోట్లు నేరుగా నిర్వాసితుల ఖాతాల్లోకి వేసిన ఘనత మన కూటమి ప్రభుత్వానిది. మన ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది, అన్ని సకాలంలో పూర్తి చేసుకుందామన్నారు సీఎం చంద్రబాబు. పోలవరం ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి. ఈ ప్రాజెక్ట్ పూర్తి చేసుకోగలిగితే రాష్ట్రం బాగుపడుతుంది. దానికి త్యాగం చేసిన మీకు కూడా న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందని మరొక్కసారి మీకు తెలియజేసుకుంటూ మళ్ళీ మిమ్మల్ని అందరినీ కోరుతున్న ధైర్యంగా ఉండండి. మీ ప్రభుత్వం వచ్చింది, మన ప్రభుత్వం వచ్చింది, ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. అన్ని న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటామని మరొక్కసారి హామీ ఇస్తూ నేను మా ఆడబిడ్డను చూశాను. చాలా బాగా మాట్లాడింది. మనస్ఫూర్తిగా అభినందనలు. అందరూ మారిగా మాట్లాడేది నేర్చుకోవాలి. మంచిని మంచిగా మీరు చెప్తే మంచి ఇంకా ఎక్కువ జరుగుతుంది. అట్లా కాకుండా మంచి చేసిన వాళ్ళకి సహకరించకపోయినా అది తప్పే అవుతుంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. కృతజ్ఞత అనేది మన సాంప్రదాయం, మన వారసత్వం కూడా. ఈ రోజు మీరు చూస్తే ఏ ప్రభుత్వం కూడా 5 ఏళ్లు పరిపాలించిన ప్రభుత్వం 1 పైసా ఇవ్వకపోతే వచ్చిన 9 నెలల్లో ప్రాజెక్టు కట్టడమే కాదు, పునరావాసం చేయాలి, బాధితులను ఆదుకోవాలని 828.25 కోట్లు ఎక్కడ 1 పైసా అవినీతి లేకుండా, దళారీ వ్యవస్థ లేకుండా మీ అకౌంట్ లో డబ్బులు వేసిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇది ఎల్లప్పుడూ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు దళారులు లేరు, మధ్యవర్తులు లేరు, దొంగలు లేరు, మోసాలు చేసేవాళ్ళు లేరు, మాయ మాటలు చెప్పేవాళ్ళు అసలే లేరు. చేసే పని చెప్తాం, చెప్పడమే కాకుండా చేసి చూపిస్తామని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తూ భారతదేశాన్ని సాధుతున్న రాష్ట్రాల్లో టాప్ 5 లో తెలంగాణ ఉండడం మన అందరికీ గర్వకారణం. అలాగే 2041లో రీచ్ అవ్వాల్సిన ఐటీఐఆర్ తెలంగాణ 2022లోనే దాటింది. దట్ ఈజ్ తెలంగాణ అన్నారు కేటీఆర్. We are one of the largest contributors to India's economy. ఇంతకుముందు ముఖ్యమంత్రి గారు చెప్పారు 19% ఉన్న దక్షిణాది రాష్ట్రాలు 36% జీడిపి కాంట్రిబ్యూట్ చేస్తున్నాయని. ఎస్, అండ్ ఐఎమ్ ప్రౌడ్. ఎస్, అఫ్ కోర్స్ వీఆర్ ఇండియన్స్. ముందుగా భారతీయులం, భారత జాతి నిర్మాణంలో పాలు పంచుకుంటున్న వాళ్ళం. భారతదేశాన్ని సాధుతున్న రాష్ట్రాల్లో ఇవాళ టాప్ 5లో తెలంగాణ ఉండడం మనందరికీ గర్వకారణం అనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. మన జనాభా ఎంత అధ్యక్ష? భారతదేశంలో హార్డ్లీ 2.8%. కానీ మన కాంట్రిబ్యూషన్ ఏంది అధ్యక్ష? 5.1% టు జీడిపి ఆఫ్ ఇండియా. మనందరికీ గర్వకారణం అధ్యక్ష. వీఆర్ ఎ బాక్సర్. 50 కిలోల బాక్సర్ 100 కిలోల కాంట్రిబ్యూషన్ ఇచ్చినట్టు అధ్యక్ష. వీఆర్ పంచింగ్ డబుల్ అవర్ వెయిట్. దట్ ఈస్ తెలంగాణ టుడే. దట్ ఈస్ హౌ ఐఎమ్ ఎ ప్రౌడ్ ఇండియన్, ఐఎమ్ ఎ ప్రౌడ్ తెలంగాణ ఇట్ అధ్యక్ష. అధ్యక్ష, ఐటీఐఆర్ యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చారు, వీళ్ళు రాగానే రద్దు చేశారు. అడగొద్దా? ఐటీఐఆర్ టార్గెట్లు మనం దాటినాం ఆల్రెడీ. శ్రీధర్ బాబు గారు 2041లో ఏ టార్గెట్స్ అయితే ఐటీఐఆర్ లో రీచ్ అవ్వాలనుకున్నామో మనం 2022లోనే రీచ్ అయిపోయినాం, దాటినాం. దట్ ఈస్ తెలంగాణ. సొంతంగానే సాధించుకున్నాం. కానీ అడగాలి కదా, అడగకపోతే అమ్మ కూడా బో పెట్టదు కదా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల్ని వచ్చే ఆర్థిక సంవత్సరంలో 12 వాయిదాల్లో చెల్లిస్తామని శాసన మండలిలో సీఎం రేవంత్ స్పష్టం. అవయవ దానం బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా సభలో తాను అవయవ దానానికి సిద్ధంగా ఉన్నట్లు కేటీఆర్ ప్రకటన. టెన్త్ పేపర్ లీక్ విషయం పక్కదారి పట్టించడానికి కేటీఆర్పై అక్రమ కేసు పెట్టి చిల్లర ప్రయత్నం. నాటికి భారతదేశం గ్లోబల్ గా నంబర్ 1 అవుతుంది. సీఎం చంద్రబాబు నాయుడు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి G24 న్యూస్.